హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఊరి పక్కన అయితే ఒక ఊరు అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడైతే అన్ని కూరగాయలు అయితే అన్ని పండిస్తారు ఫ్రెండ్స్. మీకు ఏ కూరగాయలు కావాలన్నా అదైతే దొరుకుతుంది. మనమైతే చూద్దాం ఏటేటి పండిస్తున్నారో. రండి మనమైతే వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి మేమైతే లోపలికి అయితే వచ్చాము. ఇదైతే తోటకూర ఫ్రెండ్స్. చూడండి మా రైతన్న తోటకూరని లాగుతున్నాడు అనమాట. చూడండి ఫ్రెండ్స్. చూడండి మా అయితే ఎరువు లేని పంట అయితే దొరుకుతుంది. మీకు కావాల్సితే రావచ్చు. చూడండి ఇదైతే మొత్తం తోటకూర అనమాట. ఇది మొత్తం తోటకూర. అటైతే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. మనమైతే ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇదైతే కాకరకాయ అనమాట. చూడండి ఫ్రెండ్స్ మేము ఎరువు లేకుండానే పండిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఆల్రెడీ అడిగాను నేను ఫ్రెండ్స్. చూడండి కాకరకాయ ఇది ఫ్రెండ్స్. చూడండి ఇదైతే చాలా పొడవు ఉంది కాకరకాయ. చూసారు కదా ఫ్రెండ్స్. ఇలాగే ఇక్కడైతే చాలా ఉన్నాయి. కేబేజ్ చూద్దాం మనం ఫ్రెండ్స్. చూడండి కేబేజ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. కేబేజ్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఎక్కువ దూరం అయితే కాదు, మా ఊరి పక్కనే ఉంది ఈ కాయకూరల ఊరు ఫ్రెండ్స్. చూసారు కదా కేబేజ్ ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్ కేబేజ్ పక్కన జొన్న పొత్తులు, మిరపకాయలు ఎంతో చక్కగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి అయితే చూపిస్తున్నాను ఏ విధంగా పంట ఫ్రెండ్స్. చూసారు కదా ఈ మిరప చెట్లు కిందన ఇంకోటి ఉంది ఫ్రెండ్స్. చూడండి బీట్రూట్ అనమాట. బీట్రూట్ అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. చూడండి బీట్రూట్ చెట్లు కొంతమంది చూసి ఉండరు ఫ్రెండ్స్. చూడండి బీట్రూట్ అనేది పైకి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇదైతే బీట్రూట్ అనమాట ఫ్రెండ్స్. ఇదైతే ఎక్కువ దూరం కాదు, మా ఊరి పక్కన. ఒకసారి మీరు కూడా ఫోన్ చేసి రావచ్చు నా నంబర్కి. మీకు ఏ కూరలు కావాలన్నా దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా పెద్ద గరుకు ఉంది ఫ్రెండ్స్. చూడండి అక్కడ నుంచి మొత్తం ఉంది, కింద కూడా ఉంది ఇంకా ఫ్రెండ్స్. చూడండి మేమైతే తోటకూరని తీసుకెళ్దామని వచ్చాను. చూడండి మా రైతనైతే తోటకూర అయితే ఇస్తున్నాడు మాకి. చూడండి పీకుతున్నాడు. చూడండి మా రైతన్న కాకరకాయ అయితే తెచ్చి ఇస్తున్నాడు మాకి. ఫ్రెండ్స్ చూడండి అయితే ఇంకా చాలా ఉన్నాయి టోటల్. అనేది ఇంకా ముందుకైతే వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి మా రైతన్నలు ఏ ఎరువు వేస్తారో మీకైతే చూపిస్తాను ఇప్పుడు. మీరు ఎరువు అంటే నిజం ఎరువు అనుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఎరువు అయితే కాదు, గత్తమే ఎరువు. చూడండి ఈ విధంగా ముందుగానే కూడబెట్టుకుంటారు ఇది. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నేచురల్ ఎరువు అనమాట. మాకి ఆవు పేడ ఫ్రెండ్స్. ఇది ఆవు పేడ ఎండబెట్టి తెచ్చి మరి ఇక్కడ పోసుకుంటారు. చూడండి మా రైతన్న ఇక్కడైతే ఎంతో చక్కగా తయారు చేస్తున్నారు. సైడ్ చెత్త తీయేస్తున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా ఈ ఎరువు వాడతారు ఫ్రెండ్స్ మా ఏరియా. చూడండి ఇటుపక్క ఇంకా టోటల్ ఇంకా అయితే ఉన్నాయి. వంకాయలు కానీ గోరు చిక్కులు కానీ. చూడండి ఫ్రెండ్స్ వంకాయలు ఏ విధంగా ఉన్నాయి మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి మా ఏరియా పంట అనమాట ఇది. వంకాయ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ కూరగాయలు మీకు కావాలంటే తప్పకుండా నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకైతే అందుబాటులో చేస్తానన్నమాట, ఇవ్వగలుగుతాం. మొత్తం టోటల్ ఫ్రెండ్స్. ఇది ఎక్కువ దూరం కాదు, మా ఊరి పక్కనే ఉంది.
కూరగాయలు కావాలంటే ఇక్కడ డైలీ వస్తాం అన్నమాట. చూడండి మరి రైతన్న ఆవు పేడని తీయడానికి అక్కడ ఆవు పేడ పైన ఆకులు పడిపోతున్న అది అయితే తీస్తున్నాడు. చూడండి సైడ్ క్లీన్ అయితే చేస్తున్నాడు. అన్న బాగున్నావా? బాగున్నావు కదా? ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి అతను పట్టింది కొడవాలన్నమాట. మా భాషతో కొడవాలంటారు, మీ భాషతో ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.